అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 23వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడెను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడెను. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆ కోపానికి తగినటువంటి బాధ, ప్రేమ, అనురాగం అన్నీ కూడా అదే విధంగా అయితే ఉంటూ ఉంటాయి. వీరి కోపంలో, ఆవేశంలో ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడాను వెంటనే మనసు నొచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వీరు తీసుకున్న నిర్ణయానికి ఎవరు జవదాటరు. బాగా ఆలోచించి సరైన నిర్ణయం అయితే తీసుకునే సత్తా కల వ్యక్తులను చెప్పుకోవచ్చు. తెలివితేటల ధైర్యం మెండుగా ఉన్న వ్యక్తులు ఎంతటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే గొప్ప ధైర్యవస్తులు అని చెప్పుకోవచ్చు. ఎన్నో కష్టాలను, బాధలను పడుతున్నప్పటికీ కూడాను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడే తత్వం అయితే వీరి యొక్క రాశిలో కలవారులో ఉన్నారు. ఎన్నో అవమానాలు తట్టుకొని ఉంటారు. వీరికి మంచి జీవితం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ప్రసాదింపబడబోతుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి వీరు అనుకుంటూ ఉంటారు. అయితే రేపటి రోజున వీరికి అదృష్టం వరించబోయే ఒక గొప్ప రోజు అనేది చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి పని చేసినప్పటికీ కూడాను మంచి లాభాలు అనేవి అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయినటువంటి పనులు సైతం ముందుకు సజావుగా సాగి ఆర్థిక పరంగా కూడా చాలా గట్టిగా అయితే లక్ష్మీ కటాక్షాన్ని పొందే విధంగా అయితే వీరికి ఉండబోతుంది. జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు, చేర్పులు అనేవి వీరు తప్పకుండా తవి చూస్తారు. రేపటి రోజున వీరికి జాలిగుణం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతటి దూరమైనా, ఎంతటి త్యాగానైనా చేయడానికి వీరు వెనకాడరు. ఒకరికి సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఎదుటి వ్యక్తులు పడిపోతూ ఉంటారు. వీరి యొక్క మాటలు ఆ విధంగా అయితే ఉంటాయి. వీరి యొక్క మనసు ప్రశాంతంగా, నిర్మలంగా అయితే ఉంటుంది. అబద్ధాలు ఆడడానికి అస్సలు ఇష్టపడరు. కుటుంబం యొక్క పరువు బాధ్యతలు చాలా చాలా ఎక్కువగా అయితే వీరు కలిగి ఉంటారు. కుటుంబం కోసం ఎప్పుడూ కూడా ప్రధానంగా అని చెప్పుకుంటూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను నిర్వర్తించడంలో ఎప్పుడు ఆనందంగా అయితే ఉంటూ ఉంటారు. వీళ్ళు చేసేటువంటి మంచి పనులు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా అయితే ఉంటాయి. వీరు మనకే కాదు ఎదుటి వ్యక్తులకు కూడా నలుగురికి ఉపయోగపడే విధంగానే పనులు ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. మన ఆలోచనలు ఉండేటువంటి మంచి దృక్పథం కూడా కలిగి ఉన్న వ్యక్తులను చెప్పుకోవచ్చు. కష్టాల నుంచి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికి లభిస్తూ ఉంటుంది. ఊహించినటువంటి ధనలాభాలు సైతం వీరికి మెండుగా ఉండబోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. దైవానుగ్రహం వల్ల పుష్కలంగా ఉండడం వల్ల వీరికి ఇంట్లో కూడా బాగా అదృష్టయోగం అనేది రాబోతుంది. ఎటువంటి సందేహం లేదు. చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తికరంగా జీవించే విధంగా అయితే వీరు చాలా ఉండబోతున్నారు. ఎంతైనా వీరు అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోయినటువంటి ఒక గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులను చెప్పుకోవచ్చు. ఎటువంటి పని చేసినా కూడా పట్టుదలతో పోరాడుతూ ఉంటారు. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వీరికి ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడాను ఆ కష్టానికి తగిన ప్రతిఫలం చాలా రోజుల నుంచి వీరికి లభించట్లేదని చెప్పి నిరాశ చెందుతూ ఎంత దూరంలో ఉండి చేతికి అందకుండా పోతుందని చెప్పి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అయితే రేపటి రోజున మాత్రం అటువంటి అన్నిటికీ పరీక్షాకాలం మీకు ముగిసిందని చెప్పుకోవచ్చు. విభిన్నమైన రోజు అని చెప్పుకోవచ్చు. పనిలో మంచి లాభాలు సైతం, ఆదాయం సైతం మీకు పెరగడం తప్పకుండా మీ కళ్ళారా చవి చూస్తారు. ఇప్పటివరకు పడిన బాధలకు, కష్టాలకు, ఇబ్బందులకు అనుభవించినటన్నిటికీ కూడా మీరు ఎదుర్కొని రాబోయే రోజుల్లో ఇబ్బందులన్నీ ఎదుర్కొని మంచి గొప్ప యోగం అయితే మీకు రాబోతుంది. అలాగే కాలం కలిసి రాబోతుంది అంటారు కదా. ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి మంచి రోజులు అనేది మీ జీవితంలో రాబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. ఎన్నో మార్పులు రావడం తప్పకుండా చూస్తారు. మీరు అనుకున్నటువంటి కళ నెరవేరడం, మీకు మంచి పేరు ప్రతిష్టలు, తల్లిదండ్రులు సంతాన పరంగా గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినారని చెప్పి కూడా అనుకోవడం, మీరు అన్ని విధాలుగా కూడా మీ యొక్క మనస్తత్వం కావచ్చు రేపటి రోజు అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు పడకుండా మంచి భవిష్యత్తు ఉండబోతుంది. జీతాల పెరుగుదల కూడా ఉండబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి దైవ బలం చాలా బలంగా ఉంది. రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా పుష్కలంగా అయితే అనుగ్రహింపబోతున్నారని తెలుసుకోవాలి. వీరికి రాబోయే ఐశ్వర్యానికి తిరుగు అయితే అస్సలు ఉండదు.
రేపటి రోజున తప్పకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని వరించబోతుంది. లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధించబోతుంది. అష్టైశ్వర్యాలు తప్పకుండా మీ ముంగిట్లో ఉండబోతున్నాయి. మీరు ఊహించిన విధంగా ధనలాభాలు ఎన్నో మీరు చూసుకుంటూ ఉంటారు. ఎన్నో శుభవార్తలు వింటారు. తప్పకుండా అటువంటి అవకాశాలు మీ ముంగిట్లో రాబోతున్నాయి. మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ సైతం కూడా తొలగిపోయి మంచి రోజులు అనేవి మీ ముంగిట్లో ఉన్నాయని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు కన్న కలలన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి. డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఇటువంటి రాశివారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు అన్నీ కూడా మీరు పడిన కష్టాలన్నిటికీ కూడా తగిన సమాధానం అనేది తప్పకుండా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. రేపటి రోజున మీకు సంబంధించిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు మొహమాటానికి పోయి వేరే వారికి ఏదైనా మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం వల్ల వారు మీకు పనికి అయితే అడ్డు తగిలే విధంగా అయితే ఉండబోతున్నారు. మీరు చేపట్టబోయే పనులన్నింటినీ కూడా ఆటంకాలు కలిగించే విధంగా ఉండబోతున్నారు. మీరు ఏదైనా పని చేపట్టదలుచుకుంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించుకొని నిర్ణయాన్ని తీసుకొని అటువంటి పనిని స్థాపించడం మొదలు పెట్టడం చాలా మంచిది. బయట వ్యక్తులతో చర్చించకపోవడం చాలా ఉత్తమం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. పూర్తిగా బయట వారిని నమ్మి మోసపోవడం తప్ప మీకు వేరేది ఏది ఉండదు. నష్టం వాటిల్లకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎంతో చక్కనిగా రేపటి రోజున మీకు అదృష్టయోగం అనేది మీ ముందు ఉండబోతుంది. అలాగే మీరు మీపై ఆధారపడినటువంటి కొన్ని విషయాలు మీరు చేసేటువంటి కొన్ని పనుల పట్ల కూడా మక్కువ చూపించే విధంగా మీ యొక్క మాటలు అన్ని విధాలుగా కూడా సహాయం పొందే వ్యక్తులు అయితే కొంతమంది ఉన్నారు. అటువంటి వారికి సహాయం చేయడం మంచిది. కాకపోతే ఆ సహాయం అనేది ఒక మీకు లిమిట్లో ఉండాలని తెలుసుకోవాలి. అటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మీరు వారికి ఎదుటి వ్యక్తులకి అప్పగించి మీరు పనిలో కాస్త లాభాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే విధంగా అయితే ఉంటాయి. కొంచెం అటువంటి వచ్చేటువంటి లాభాన్ని కూడా తగ్గుముఖం పడడం చూస్తూ ఉంటారు. మీ మనసు ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ కూడాను మీ మనసులో కాస్త గాయం అనేది తగిలే ఉంటుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరైనా మీకు సహాయం చేస్తే వారిలో అటువంటి వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి. కాస్త దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యక్తులైతే అనవసరంగా మీరు నమ్మి మోసపోయి ఉన్నారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని తొందరపడి నమ్మకపోవడం చాలా మంచిది. అనుకూలంగా అయితే రేపటి రోజున మీకు మారబోతున్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఎక్కడ లేని అదృష్టం మీకు వరించబోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నపాటి ప్రయాణాలు అయితే చేయడం మీకు చాలా జరుగుతూ ఉంటుంది. అందులో ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడాను అస్సలు భయపడవద్దు. తప్పకుండా దైవ బలంపై మీ వెంట ఉంటుందని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. తప్పకుండా రేపటి రోజున విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పఠించుకోవడం ఎంతో మేలు ఫలితాలు మీకు తప్పకుండా ఇస్తాయి. ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున అంతా కూడా మంచిగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు కొంతమేర అనుకూలమైనటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయి. మీ ఇంట్లో తోబుట్టువులు కావచ్చు, అలాగే మీకు కొంచెం ఒక బంధం అనేది దూరమయ్యే అవకాశం కూడా ఉంది కనుక మీరు కోపంలో ఎటువంటి మాటలను ఎవరిని అనకపోవడం చాలా మంచిది. ఆస్తి తగాదాలు కానివ్వండి, ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల ఒకరొకరు మాట పెరిగి ఒక బంధాన్ని కూడా దూరం చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఆ యొక్క బంధం ఏదైతే ఉందో మీరు వదలకుండా ఉండాలంటే ఏదైనా సరే వాళ్ళు ఒక మాట అన్నా కూడా మీరు పట్టించుకోకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవడం లేదా మౌనం వహించడం చాలా మంచిది. గొడవకు దిగి మీరు మాట పెరిగి అపార్థాలు పెరిగిపోయి బంధాలు దూరం అవడంలో ఏమీ ఉండదు. తప్పకుండా రేపటి రోజున మీరు దైవ బలంతో మంచి ఆర్థిక లాభాలు గడించే విషయంలో మీకు చాలా మెరుగ్గా మంచి అవకాశాలు అయితే కలిసి రాబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, తులసి కోట దగ్గర కూడా మీరు ఆవు నేతితో కానివ్వండి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, అలాగే తీపి పదార్థాన్ని కానివ్వండి లేదా బెల్లం ముక్కను కానివ్వండి నైవేద్యంగా పెట్టడం ద్వారా తులసి మొక్కను పూజించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ఇంటికి గుమ్మానికి ముందు స్వస్తిక్ గుర్తు వేయడం చాలా మంచి ఫలితాలను అయితే మీకు సూచిస్తుంది. తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ పేదలకు ఆహార దానం చేయడం లేదా మీకు తగినంతలో పశుపక్షాదాలకు ఆహార పానీయ దానం చేయడం కూడా ఎన్నో మేలు ఫలితాలను తప్పకుండా మీకు అందిస్తూ ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీరు దైవానుగ్రహంతో మంచి శుభగడియలు అయితే మీకు రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి విధంగా అయితే ఉండబోతుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చలేదు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.